అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 16 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 16 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి రాయబడింది, కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి ఎలా ప్రార్థించాలి, నీతిమంతులు ఎలా ఉంటారు, చెడ్డవాళ్ళు ఎలా ఉంటారు, ఫైనల్గా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఈ 17వ అధ్యాయం అనేది దావీదు గారు కష్టాల్లో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన. దావీదు ప్రార్థన. కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు దావీదు గారు సౌలు నుండి తప్పించుకుంటున్నారు. సౌలు దావీదుని చంపాలి అని ఎంతగానో ప్రయత్నించాడు. అటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు దావీదు గారు సౌలు నుండి పారిపోతూ ఉన్నప్పుడు అప్పుడు ఏం ప్రార్థించాడు దేవుడికి అనేది ఈ 17వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ప్రభువా, న్యాయం తీర్చు, న్యాయము తీర్చు అంటున్నాడంటే అందులో నా తప్పేమీ లేదు. నా తప్పు లేకుండానే నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, నన్ను రక్షించు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ దావీదు తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు అని ప్రార్థన చేసేవాడు, అంతేగాని న్యాయం తీర్చు అన్నట్టుగా కాదు. నా ప్రార్థనకు చెవియొగ్గుము, ఇది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అంటే నేను మనసులో ఏదో పెట్టుకుని పైకి ఇంకోటి ఏదో మాట్లాడట్లేదు. నా హృదయం నీకు తెలుసు కదా, ఎవరో నాశనం అయిపోవాలని నేను కోరుకోవట్లేదు కదా, నన్ను ఈ శ్రమల నుండి రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకని దావీదు గారు ఈ మాటలు అంటున్నారు అని దావీదు జీవితాన్ని ఒకసారి మనం గమనిస్తే, దావీదు గారు సౌలుని చంపే అవకాశం వచ్చినా కానీ సౌలుని చంపకుండా దేవుడే చూసుకుంటాడు అన్నట్టుగా న్యాయాన్ని దేవుడికే వదిలిపెట్టాడు. దావీదు ఎటువంటి హృదయం కలిగిన వాడు, సౌలు పట్ల దావీదు హృదయం ఎలా ఉంది అనేది సమూయేలు గ్రంథాల్లో మనం చదువుకున్నాం. కాబట్టి నేను న్యాయమే కదా చేశాను, సౌలుకి అన్యాయం చేయలేదు కదా, కపటంగా ప్రవర్తించలేదు కదా, కాబట్టి నా ప్రార్థన ఆలకించు, నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా ఏ తప్పు చేయకుండా ఉంటే దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు నేను మంచిగా ఉన్నాను కదా, నా సమస్యను తొలగించు అని ధైర్యంగా మనం దేవుడిని అడగగలుగుతాం. అదే పాపం చేసాం అనుకోండి, ధైర్యంగా దేవుడిని అడగలేం. మొదటగా దేవుడితో మాట్లాడాలన్నా కానీ, దేవుడి దగ్గర తల ఎత్తుకోవాలన్నా కానీ సిగ్గుపడి మొదటగా నన్ను క్షమించు అన్నట్టుగా దేవుడిని వేడుకుంటాం. ఆ తర్వాతే రక్షించమని వేడుకుంటాం. అలా కాకుండా మనం నీతిగా న్యాయంగా బతికితే దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు కూడా న్యాయం తీర్చు, నా పట్ల న్యాయం జరిగించు, నన్ను రక్షించు అన్నట్టుగా ధైర్యంగా దేవుడిని అడగగలం దావీదు గారి లాగా అనేది గుర్తుపెట్టుకోండి. ఈ 17వ అధ్యాయం అనేది సౌలు నుండి తప్పించుకుంటున్నప్పుడు దావీదు గారు చేసిన ప్రార్థన. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. నా చుట్టుపక్కల ఉన్న మనుషులు న్యాయంగా చూడరేమో కానీ, నా చుట్టుపక్కల ఉన్న మనుషులు నన్ను రకరకాలుగా అనుకోవచ్చు కానీ నీకు తెలుసు, నువ్వు ప్రతిదీ చూసేవాడు కాబట్టి నీకు తెలుసు ఏది న్యాయమో. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. నా ఆలోచనల్లో కానీ నా మాటల్లో కానీ ఏదైనా పాపం ఉందో లేదో నీకు తెలుసు కదా అన్నట్టుగా దావీదు గారు మాట్లాడుతున్నారు. ముందు వీడియోలో మనం చదువుకున్నప్పుడు దుష్టులు ఎలా ఉంటారు అంటే దేవుడు లేడు అనుకుని పాపం చేస్తారు, దేవుడు పరిశీలించడు అన్నట్టుగా పాపం చేస్తారు అన్నట్టుగా ముందు వీడియోలో మనం చదువుకున్నాం కదా. దేవుడు ప్రతిదీ కూడా పరిశీలిస్తాడు. నా హృదయాన్ని పరిశీలించావు, నా మనసులో ఏముందో, నా ఆలోచనల్లో ఏముందో, నా మాటల భావంలో ఏముందో నీకు తెలుసు కదా, కాబట్టి నా న్యాయాన్ని బట్టి నా నీతిని బట్టి నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. మనుషుల కార్యము విషయమైతే బలాత్కారుల మార్గములు తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నేను కాలు జారలేదు. మనుషుల కార్యముల విషయమైతే నన్ను ఎంతమంది మనుషులు చంపాలని చూసినా కానీ నేను రిటర్న్లో వాళ్ళని చంపలేదు కదా, నన్ను నేను కాపాడుకున్నాను, వాళ్ళ నుండి తప్పించుకుని తిరుగుతున్నానే కానీ నేను రిటర్న్లో వాళ్ళని చంపలేదు కదా, నాకు చంపే అవకాశాలు ఉన్నా కానీ నేను చంపలేదు కదా. అవన్నీ కూడా నీ మార్గాలు కాబట్టి నువ్వు ఏది మంచి ఏది చెడు అంటావో నీ ఆలోచన ప్రకారంగానే నేను ప్రవర్తించాను కదా, నేను ఎక్కడా కూడా కాలు జారలేదు కదా, అంటే తప్పు చేయలేదు కదా, కాబట్టి నన్ను రక్షించు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు దావీదు గారు. మనం అంత ముందు కూడా మాట్లాడుకున్నాం సమూయేలు గ్రంథాల్లో. సౌలుని చంపడం అనేది పెద్ద విషయం కాదు. దావీదుకి చాలా అవకాశాలు వచ్చాయి సౌలుని చంపడానికి. ఒకవేళ సౌలుని చంపినా కానీ అది తప్ప అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆ కాలంలోనే యుద్ధ పరిస్థితులు కాబట్టి. అయినా కానీ సౌలుని దేవుడు అభిషేకించాడు. సౌలుని చంపకూడదు, ఒకరిని చంపి నేను సింహాసనాన్ని తీసుకోకూడదు, రాజుని చంపి నేను రాజు అవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా దావీదు ఎంత గొప్పగా
గొప్పగా ఆలోచించాడో, దేవుడి మార్గాల ప్రకారంగా ఎంతగా నడుచుకున్నాడు అనేది మనం ఆల్రెడీ సమూయేలు గ్రంథాల్లో చదువుకున్నాం. అదంతా కూడా నువ్వు చూసావు కదా ప్రభువా, ఈ సమస్యల నుండి ఇప్పుడు నన్ను రక్షించు, నన్ను కాపాడు అన్నట్టుగా దావీదు గారు మొరపెడుతున్నారు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చెదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము, నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు సమాధానం ఇవ్వు. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. నీ కుడి చేత రక్షించువాడా అంటే గొప్పగా రక్షిస్తావు నువ్వు, గొప్ప అద్భుత కార్యాలు చేసి రక్షిస్తావు నువ్వు అన్నట్టుగా దావీదు గారు పాత విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ కుడి చేత రక్షించడం ఇవన్నీ కూడా నిర్గమకాండంలో ఇజ్రాయేలీల్ని ఐగుప్తు దేశం నుండి దేవుడు బయటికి తీసుకొచ్చేటప్పుడు అప్పుడు కనపడతాయి ఇలాంటి మాటలు ఎక్కువగా. అంటే ఇజ్రాయేల్ని రక్షించడానికి నువ్వు ఎన్ని అద్భుత కార్యాలు చేశావో, నీ కుడి చేత రక్షించావో, అలాగే ఇప్పుడు నన్ను కూడా రక్షించు, నీ కృపచేత నన్ను రక్షించు, నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. కనుపాప అంటే కనులోపల ఉండే గుడ్డు, దాన్ని ఎలా అయితే రక్షిస్తాడో ఒక మనిషి, ఎలా అయితే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడో అలా నువ్వు నన్ను కాపాడు. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను ఎవరైతే చంపాలనుకుంటున్నారో వాళ్ళ నుండి నన్ను కాపాడు. నన్ను చుట్టుకొను, నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము. ఒక పక్షి తన పిల్లల్ని రెక్కల కింద ఎలా అయితే దాచిద్దో అలాగా నీ రెక్కల కింద నన్ను దాచు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. దావీదు గారు వర్ణం చూడండి, కనుపాప కాపాడినట్టు కాపాడు, నీ రెక్కల కింద నన్ను దాచు అంటున్నారంటే ఇదంతా కూడా కవిత్వాత్మకంగా దేవుడి మీద ఎంత డిపెండ్ అవుతున్నాడో దావీదు పూర్తిగా దేవుడి మీద ఆధారపడి దేవునికే మొరపెడుతున్నాడు అనేది మనం గమనించాలి. దావీదు గారు సైన్యాన్ని నమ్ముకోవాలా, మనుషుల్ని నమ్ముకోవాలా. ఎక్కువ మంది సైనికులు ఉంటే సౌలు మీద యుద్ధం చేయొచ్చు అన్నట్టుగా అనుకోవాలా. సైనికులు ఉన్నా కానీ అతడు యుద్ధం చేయాల, కేవలం దేవుడి మీదే ఆధారపడ్డాడు దావీదు అనేది కూడా మనం గమనించాలి. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వంగా మాట్లాడును. తమ హృదయమును కఠినపరుచుకున్నారు అంటే దావీదు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ, సౌలుకో 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాడు, సౌలు చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు, నేను సౌలుని చంపాలి అనుకోవట్లేదు, నాలో ఏ తప్పు లేదు అన్నట్టుగా దావీదు ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినకుండా ఇంకా దావీదునే చంపాలని ప్రయత్నిస్తున్నారు. సౌలు అయితే గర్వంతో నిండుకొని ఉన్నాడు. మా అడుగు జాడలను గుర్తుపెట్టి వారిప్పుడు మమ్మను చుట్టుకొని ఉన్నారు. దావీదుని చాలాసార్లు వాళ్ళు చుట్టుముట్టారు. ఆ సమయంలో దేవుడు రక్షించాడని మనం చదువుకున్నాం కదా. ఇంకా దేవుడు రక్షించే ముందు వీళ్ళు ఎప్పుడైతే ఆపదల్లో ఉన్నారో ఆ సమయంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు అని మనం గమనించాలి. ఇవన్నీ కూడా సమూయేలు గ్రంథాలు చదివిన వాళ్ళకి ఆ పరిస్థితిని ఊహించుకుంటే అప్పుడు ఇవన్నీ కూడా బాగా అర్థమవుతాయి. సౌలు చంపాలనుకుంటున్నాడు, దావీదు తప్పించుకుంటున్నాడు, చాలాసార్లు దావీదును చుట్టుముట్టారు, చాలాసార్లు చంపాలని ప్రయత్నం చేశారు. ఆ సమూయేలు గ్రంథాల్లో మనం చదువుకున్న పరిస్థితులు ఊహించుకుంటే ఇవన్నీ కూడా ఇంకా బాగా మనకు అర్థమవుతాయి. మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. కేవలం నన్ను మాత్రమే కాదు, నా దగ్గర ఉన్న జనాలను కూడా చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. న్యాయం తీర్చు, మమ్మల్ని రక్షించు అన్నట్టుగా దావీదు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. వారు చీల్చుటకు ఆతురపడు సింహం వలెను, చాటైన స్థలముల్లో పొంచు కొదమ సింహం వలె ఉన్నారు. సింహాలతో పోలుస్తున్నారంటే వాళ్ళు మమ్మల్ని చంపడానికి అంతగా ప్రయత్నిస్తున్నారు, వెనకడుగు వేయట్లేదు అని దాని అర్థం. యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ జీవిత కాలంలోనే అన్నాడు చూడండి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా చనిపోతే దావీదు గారు పరలోకం వెళ్తారు, మంచివాడు కాబట్టి పరలోకం వెళ్తాడు. అయితే చనిపోయిన తర్వాత నాకు న్యాయం తీర్చడం మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్నప్పుడే నన్ను రక్షించు, ఈ చెడ్డవారి చేతిలో నుండి ఈ భూమి మీద ఉన్నప్పుడే నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా మంచిగా బ్రతికేటప్పుడు ఏవైనా కష్టాలు వస్తే చనిపోయిన తర్వాత దేవుడు పరలోకాన్ని ఇస్తాడు అనే ఆశ మాత్రమే కాదు, భూమి మీద దేవుడు ఆ సమస్యలను తొలగిస్తాడు అనే ఆశ కూడా కలిగి ఉండాలి. ఈ విశ్వాసం కలిగి ఉండడంలో కూడా ఏ తప్పు లేదు. కేవలం చనిపోయిన తర్వాత పరలోకం ఇస్తాడని నమ్మడం మాత్రమే కాదు, భూమి మీద కూడా మనం నీతిగా న్యాయంగా బ్రతుకుతూ ఉంటే మనకు కలిగిన కష్టాన్ని దేవుడు తొలగిస్తాడు. అలా తొలగించాలి అని దేవుడికి మనం ప్రార్థన చేయడం, విశ్వాసం కలిగి ఉండడం, అందులో ఏ తప్పు లేదు అనేది కూడా మనం గ్రహించాలి. చనిపోయిన తర్వాత దేవుడు రక్షిస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు, ఈ భూమి మీద కూడా ఆ సమస్యలను తొలగిస్తాడు. మన విశ్వాసానికి ఉపయోగపడే అనుకుంటే ఖచ్చితంగా ఆ సమస్యల నుండి దేవుడు తొలగిస్తాడు. నీవు ఈ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. నీతిమంతులకి దుష్టులకి తేడా. నీతిమంతులు కేవలం దేవుణ్ణి బట్టి అతిశయ
అతిశయిస్తారు, దేవుణ్ణి బట్టి గర్వపడతారు. కానీ చెడ్డవాళ్ళు భూమి మీద ఆస్తిని బట్టో, భూమి మీద మాకు ఎంతమంది సంతానం ఉన్నారు అంతమంది సంతానం ఉన్నారని బట్టో, దాన్ని బట్టి ఈ లోకంలో ఉండే వాటిని బట్టి చెడ్డవాళ్ళు అతిశయిస్తారు. మంచి వాళ్ళేమో దేవుణ్ణి కోరుకుంటారు, దేవుణ్ణి బట్టి అతిశయిస్తారు, దేవుని మీద ఆధారపడతారు. చెడ్డవాళ్ళేమో ఈ లోకాన్ని కోరుకుంటారు, ఈ లోకంలో ఉన్న ఆస్తిని బట్టి, పిల్లల్ని బట్టి, వంశాన్ని బట్టి, దాన్ని బట్టి గర్వపడతారు. ఈ లోకంలో వాటిని మాత్రమే ఆశిస్తారు. నేను అలా ఈ లోకం గురించి ఆలోచించలేదు కదా, సింహాసనం గురించి ఆలోచించట్లేదు కదా, ఎవరిని చంపైనా కానీ వెళ్ళి రాజుగా కూర్చోవాలి, సౌలు ప్లేస్లో నేను కూర్చోవాలి అన్నట్టుగా నేను ఈ లోకంలో ఉండే సింహాసనం గురించి ఆలోచించలేదు కదా, నేను నీ గురించి ఆలోచించాను కదా. కాబట్టి న్యాయము తీర్చు, నా మొర ఆలకించుము, నా ప్రార్థన చెవియొగ్గుము, నన్ను ఈ ఆపద నుండి రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఈ 17వ అధ్యాయంలో ఈ ఆపద నుండి నన్ను తొలగించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేశారు. 18వ అధ్యాయంలో ఆ ఆపద నుండి దేవుడు రక్షించిన తర్వాత, ఈ సమస్యలన్నీ తొలగించిన తర్వాత దావీదు గారు దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. 18వ అధ్యాయం ఏమో కృతజ్ఞత ప్రార్థన, 17వ అధ్యాయం ఏమో దేవుణ్ణి వేడుకునే ప్రార్థన. సమస్యలను తొలగించు, నన్ను రక్షించు అన్నట్టుగా మనం సమస్యల్లో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి అనేది 17వ అధ్యాయం. ఆ సమస్యలను దేవుడు తొలగించిన తర్వాత, ఆ సమస్యలను దేవుడు పరిష్కరించిన తర్వాత ఎలా ప్రార్థన చేయాలి అనేది 18వ అధ్యాయం. ఈ 18వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 19 నుండి రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి, ఇది కూడా ప్రధాన గాయకునికి, యెహోవా దాసుడైన దావీదు కీర్తన. ఈ యెహోవా దాసుడు అనే పదం మనం అంతకుముందు మోషే దగ్గర, యెహోషువ దగ్గర చూసాం. అదే పదంతో దావీదుని కూడా పిలుస్తున్నారు. యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి ఇట్లనెను. ఆ సమస్యను తొలగించేసిన తర్వాత, సౌలు చేతిలో నుండి దేవుడు తప్పించిన తర్వాత, సమస్యల్లో ఉన్నప్పుడేమో ఇలా ప్రార్థన చేశాడు, దేవుడు దావీదు ప్రార్థన విన్నాడు, దావీదుని రక్షించాడు. మనం కూడా సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తాం. ఆ సమస్యలు తొలగిపోయిన తర్వాత, దేవుడు రక్షించిన తర్వాత అప్పుడు ఎలా ప్రార్థన చేయాలి అనేది ఈ 18వ అధ్యాయం. ఈ 18వ అధ్యాయం అంత ముందు చదివినట్టుగా అనిపిస్తుంది చాలా మందికి. ఎందుకంటే సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో ఏదైతే మనం కీర్తన చదువుకున్నామో ఇది కూడా అలాంటి కీర్తనే. అదే కీర్తన. ఎప్పుడు దేవుడు మన సమస్యల నుండి రక్షించినా కానీ ఈ విధంగా ప్రార్థన చేయాలి అనేది మనం గమనించాలి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఎన్ని పేర్లతో పిలుస్తున్నాడు చూడండి. నా బలం దేవుడే, కండల బలం కాదు, ఆస్తి బలం కాదు. నాకున్న బలం అంతా కూడా యెహోవాయే, నా దేవుడే. నా శైలము అంటే చలించని దేవుడు, శైలం అంటే కదలకుండా గట్టిగా ఉండేది అని దాని అర్థం. దేవుడే నాకు ఆధారం. నా కోట అంటే కోట అనేది ఉండడానికి, రక్షింపబడడానికి ఎలాగో దేవుడే నా కోట, నన్ను రక్షించేవాడు దేవుడే, కదలకుండా ఎప్పుడు నా వైపే ఉండేవాడు అని దాని అర్థం. మనుషులు ఒక్కోసారి ఇటు, ఒక్కోసారి అటు, ఒక్కోసారి మనకు మంచిగా, ఒక్కోసారి మనకు విరుద్ధంగా అలా ఉంటారు. కానీ దేవుడు కదలకుండా నా వైపు ఉండేవాడు, నన్ను రక్షించేవాడు. నాకేడము అంటే నా షీల్డ్, నన్ను రక్షించే డాలు అని దాని అర్థం. నా రక్షణ శృంగము అంటే దేవుడు నన్ను రక్షిస్తాడు అని నేను గర్వపడతాను, ఆయనలోనే నా గర్వం అన్నట్టు. ఉన్నత దుర్గము అంటే స్థలం, దుర్గము అంటే స్థలం. నన్ను కాపాడే అత్యున్నత స్థలం దేవుడే. ఇక్కడికి వెళ్తే రక్షింపబడతాను, అక్కడికి వెళ్తే రక్షింపబడతాను అన్నట్టుగా స్థలాన్ని బట్టి కాదు, నేను దేవుడిని ఆశ్రయిస్తున్నాను కాబట్టి ఏ స్థలంలో ఉన్నా దేవుడు నన్ను రక్షిస్తాడు, దేవుడే నన్ను కాపాడుతాడు అన్నట్టుగా ఇన్ని పదాలతో తన కృతజ్ఞతను తెలియజేస్తున్నాడు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మొరపెట్టగా అంటే ఎలా మొరపెట్టాడు ఏంటి అనేది 17వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. అలా నేను మొరపెట్టగా నన్ను రక్షించిన వాడు దేవుడే, నన్ను రక్షించాడు. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఎటు చూసినా కానీ నన్ను చంపేవాళ్లే ఉన్నారు అన్నట్టుగా నేను దేవుడికి ప్రార్థన చేశాను. సమూయేలు గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, దావీదు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడున్నాడు అని ఎవరో ఒకరు సౌలుకి చెప్పేసేవాళ్ళు, సౌలు మరలా చంపడానికి వచ్చేవాడు, దేవుడేమో దావీదుని రక్షించేవాడు. చుట్టూ కూడా మరణమే ఉంది. పాతాళపు పాశములు నన్ను అరికట్టినా కానీ దేవుడు నన్ను రక్షించాడు. ఆ సమయంలో నేను దేవుడికి ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. దేవుడి ఆలయం అంటే పరలోకం. పరలోకం నుండి దేవుడు ఆలకించాడు నా ప్రార్థనని. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను,
పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. ఈ వర్ణన, ఈ వివరణ అంతా దేనికంటే దేవుడు నేను ప్రార్థన చేసిన వెంటనే విన్నాడు, నన్ను రక్షించాడు. ఆయన నన్ను రక్షించకుండా ఏవి ఆపలేవు, దేవుడికి అంత శక్తి ఉంది అన్నట్టుగా దేవుడు నన్ను ఎలా రక్షించాడు నా సమస్యల నుండి, మనుషుల నుండి అనేది ఒక ఉపమాన రూపంగా, ఒక కవితా రూపంగా దావీదు గారు చెప్తున్నారు. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను, నిప్పు కణములు రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండెను. ఇదంతా కూడా వర్ణన, కవిత్వాత్మకమైన వర్ణన. దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు, ఆయన మాటకి ఎంత శక్తి ఉంటుంది, ఆయన పాదాలకి ఎంత శక్తి ఉంటుంది అన్నట్టుగా ఒక కవితలాగా చెప్తున్నాడు. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షమాయెను, గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను, జలాంధకారములను ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. తనకు మాటుగా చేసుకుని అంటే దేవుడు వాటి వెనకాల దాక్కున్నాడని కాదండి. దేవుడు అంత పెద్దవాడు, అంత గొప్ప శక్తి కలిగిన వాడు. మనుషుల్ని పోల్చేటప్పుడు చెట్టు వెనకాల దాక్కున్నారు, గుహలో దాక్కున్నారు, ఇలా మాట్లాడతాం కదా. దేవుడి మాటల్ని పోల్చడానికేమో అగ్ని అన్నట్టు, దేవుడి శ్వాసను పోల్చడానికేమో నిప్పు కణాలు అంత వేడి అన్నట్టు, దేవుడి రూపాన్ని పోల్చడానికేమో ఆకాశం మేఘాలు అన్నట్టుగా ఒక పోలిక రూపంలో చెబుతున్నాడు దావీదు గారు అందాని అర్థం. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయెను. దేవుడి నుండి వచ్చే వెలుగు అంత గొప్పది. మెరుపులు కానీ, మేఘాలు కానీ, వడగండ్లు కానీ ఇవేవి కూడా దానికి సాటి రావు. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను, వడగండ్లను, మండుచున్న నిప్పులను రాలెను. దేవుడు మాట్లాడితేనే ఆకాశం వణికిపోతుంది అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ కంపేర్ చేస్తున్నారు. ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడవగా నీ గద్దింపునకు ప్రవాహ జలముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను. దేవుడి నాసికారంధ్రాల నుండి వచ్చే గాలికే సముద్రాలు ఎండిపోతున్నాయి, భూమి పునాదులు కనబడుతున్నాయి అన్నట్టుగా దావీదు గారు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఏదో వర్ణనే అయినప్పటికీ, ఏదో పోలికా రూపంలో చెబుతున్నప్పటికీ ఇవేవి అబద్ధాలు కాదు అనేది కూడా మనం గమనించాలి. దేవుడు మోషేతో మాట్లాడేటప్పుడు ఆ కొండపైన దేవుడి యొక్క ఆకారం ఎలా కనబడిందో, ఆకాశం ఎలా వణికిందో, అగ్ని జ్వాలలు ఎలా బయటపడ్డాయో అవన్నీ కూడా అక్కడ మనం చదివాం కదా. దేవుడు ఇజ్రాయేలీని యుద్ధాల్లో ఎలా గెలిపించాడో, ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుని ఎలా వాడుకున్నాడో, వడగండ్లని ఎలా వాడుకున్నాడో అవన్నీ కూడా అంతకుముందు మనం చదువుకున్నాం కదా. సముద్రాన్ని ఆయన ఎలా పాయలు చేశాడో, భూకంపాలు ఎలా రప్పించాడో ఇవన్నీ కూడా మనం అంతకుముందు చదువుకున్నాం కదా. ఇదంతా కూడా వర్ణనే అయినప్పటికీ ఏదో ఒక సమయంలో దేవుడు వీటన్నిటిని కూడా చూపించాడు. ఇవేవి కూడా అబద్ధాలు కాదు. నిజంగా దేవుడిని వర్ణించేటప్పుడు ఆయన ఎంత గొప్పవాడు, ఆయన బలం ఎంత గొప్పది అనేది వర్ణించడానికి ఈ పదాలన్నింటినీ కూడా దావీదు గారు వాడుతున్నారు. ఇది ఎక్కడా కూడా అతిశయోక్తి కాదు. నిజంగానే దేవుడి గురించి ఈ వర్ణన కరెక్ట్గా సరిపోద్ది. ఇంకా తక్కువే అవుద్ది దేవుడి యొక్క శక్తిని వివరించడానికి. ఇదంతా కూడా ఇంకా తక్కువే అనేది కూడా మనం గమనించాలి. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహా జలరాశుల్లో నుండి నన్ను తీశాను. జలరాశుల్లో నుండి తీశానంటే నీటిలో నుండి అని కాదండి, నా సమస్యల్లో నుండి దేవుడు నన్ను రక్షించాడు అని. సమస్యల్లో ఉన్నప్పుడు ఏదో నీటిలో కొట్టుకెళ్ళిపోతున్నట్టు, మంటల్లో కాలుతున్నట్టు అంత వేదన నేను అనుభవించాను, దేవుడు దాని నుండి నన్ను రక్షించాడు అన్నట్టుగా గొప్పగా చెబుతున్నాడు. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. దేవుడు అప్పుడు నన్ను కాపాడాడు అనేది ఒక వర్ణనాత్మకంగా ఇలా చెప్తున్నాడు. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుణ్ణి గనుక ఆయన నన్ను తప్పించెను. దేవుడు మనల్ని రక్షించాలి అంటే మనం దేవుడికి ముందు ఇష్టులుగా మారాలి. దావీదు ఎంత నీతిమంతుడు, నేను మంచిగా ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదని 17వ అధ్యాయంలో చెప్పాడు దేవుడికి అని మనం చదువుకున్నాం. అలా నేను బతికాను, నేను న్యాయంగా బతికాను, దేవుడు నాకు న్యాయం చేశాడు. మనం కూడా న్యాయంగా బతికితే మనకు కూడా దేవుడు మేలు చేస్తాడు అనేది కూడా ఈ కీర్తన నుండి మనం గమనించాలి. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించి ఉన్నాను, భక్తిహీనుడనే నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. నేను సమస్యల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవునికి దూరంగా వెళ్ళటమో, దేవుడి ఆజ్ఞలకు విరోధంగా నడుచుకోవడమో, మోసం చేయడమో, నరహత్య చేయడమో, వ్యభిచారం చేయడమో, దేవుడికి వ్యతిరేకంగా నేను నడుచుకోలేదు. సమస్యలు ఉన్నప్పుడు కూడా నేను విశ్వాసం
విశ్వాసంతో ఉన్నాను, అందుకే దేవుడు నన్ను రక్షించాడు అన్నట్టుగా గొప్పగా గర్వంతో చెప్తున్నాడు. దేవుడి ఎదుట గర్వం మంచిదే, లోకపరంగా ఉంటే తప్పు. కానీ పైన మనం చదువుకున్నాం కదా, జనాలు ఇదిగో ఈ లోకంలో ఉండే ఆస్తిని బట్టి, వంశాన్ని బట్టి, దాన్ని బట్టి గర్వపడితే తప్పు, కానీ దేవుణ్ణి బట్టి గర్వపడితే అది మంచిదే. దేవుణ్ణి బట్టి గర్వపడుతున్నాడు దావీదు గారు ఇక్కడ. ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను తోసివేసిన వాడను కాను, దోషక్రియలు నేను చేయనొల్లకై ఉంటిని, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతిని. కాగా యెహోవా నేను నిర్దోషిగా నుండట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. కొత్త నిబంధనలు కూడా మనం చదువుకుంటాం కదా, మనం మొదటగా దేవుడి రాజ్యాన్ని, నీతిని వెతికితే మనకు కావాల్సినవి కూడా దేవుడు చేస్తాడు. మనం మంచిగా నడుచుకుంటే దేవుడే మన సమస్యల నుండి మన రక్షిస్తాడు అనేదానికి దావీదు ఒక మంచి ఉదాహరణ. కాకపోతే ఈ కాలంలో మనం దావీదు గారిలాగా ఉంటున్నాం చెప్పండి. వారం అంతా కూడా పాపాలు చేస్తున్నాం, ఆదివారం వెళ్ళి దేవుడు నన్ను రక్షించు అంటున్నాం. ఒక పక్కన పాపాలు చేస్తా, ఒక పక్కన దేవుడిని రక్షించు అంటే దేవుడు ఎలా రక్షిస్తాడు? ఒక పక్కన మనం వ్యభిచారాలు చేస్తా, ఒక పక్కన దొంగతనాలు చేస్తా, ఒక పక్కన అబద్ధాలు ఆడతా, ఒక పక్కన మందు సిగరెట్లకి బానిసగా ఉండి, ఇంకో పక్కన దేవుడు నన్ను రక్షించు, నా జీవితంలో ఇది జరిగించు, అది జరిగించు అని మనం వేడుకుంటే మనం ఎలా నీతిమంతులు అవుతాం? మనం మొదటగా దేవుడి ఇష్టానుసారంగా నడుచుకోవాలి, దేవుడి ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి, చెడుకు దూరంగా మనం ఉండాలి, దేవుడి రాజ్యాన్ని, నీతిని మనం వెతకాలి. అప్పుడు మనకు కావాల్సినవి కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదట మనం నీతిగా నడుచుకోవాలి. దయగలిగిన వారి ఎడల నీవు దయచూపు వాడవు, యథార్థవంతుల ఎడల యథార్థముగా ఉందువు, సద్భావం గల వారి ఎడల నీవు సద్భావం చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు. మనం మనుషులతో ఎలా నడుచుకుంటాం? వేరే వాళ్ళకి దయ చూపించే వారిగా ఉన్నామా? వేరే వాళ్ళని ఆదుకునేలాగా ఉన్నామా? లేకపోతే మనం మాత్రం వేరే వాళ్ళని నిందిస్తా, వేరే వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటా, దేవుడిని ప్రభువా నన్ను మాత్రమే బాగు చేయని మనం కోరుకుంటా ఉంటే దేవుడు మనల్ని ఎలా రక్షిస్తాడు? మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు. మనం గనక మూర్ఖులుగా ఉంటే దేవుడి నుండి రక్షణ కాదు కదా, ఇంకా ఎక్కువ శ్రమలను మనం అనుభవించాల్సి వచ్చింది అనేది ఈ మాటల ద్వారా మనం గమనించాలి. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవు. గర్విష్ఠులు అంటే ఈ లోకానుసారంగా గర్విష్ఠులు, డబ్బును చూసో, పలుకుబడిని చూసో, ఎంత పెద్దగా మేము ఇల్లు కట్టుకున్నాం, ఎంత మంచి డ్రెస్ వేసుకున్నాం, ఎంతమంది మాకు దండాలు పెడుతున్నారు అన్నట్టుగా ఈ లోకాన్ని బట్టి మనం గర్వపడితే దేవుడు మనకి విరోధి అవుతాడు అనేది మనం గమనించాలి. దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి బట్టి దావీదు గారు ఎలా అయితే దేవుణ్ణి బట్టి అతిశయపడుతున్నాడో, దేవుణ్ణి బట్టి గర్వపడుతున్నాడో, అలా దేవుణ్ణి బట్టి మనం గర్వపడితే మనం ఆశీర్వదింపబడతాం. ఈ లోకాన్ని బట్టి మనం గర్వపడితే మనం నరకానికి వెళ్ళిపోతాం అనేది కూడా గమనించాలి. నా దీపం వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును, నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడెము, ఆయనే ఆధారం, ఆయనే రక్షణ. నేను శ్రమల్లో నుండి బయటపడ్డానంటే, సైన్యాన్ని జయించానంటే, పారిపోతున్న నేను మరలా సింహాసనం మీద కూర్చున్నానంటే ఇదంతా కేవలం దేవుడి వల్ల, ఏ మనిషి వల్ల కాదు, కేవలం దేవుడి వల్లే అన్నట్టుగా దేవుణ్ణి కీర్తిస్తున్నాడు దావీదు గారు. 17వ అధ్యాయంలోనేమో నేను శ్రమల్లో ఉన్నాను అన్నట్టుగా దావీదు గారు మాట్లాడారు. ఇప్పుడు రాజుగా అయ్యాడు కాబట్టి 17వ అధ్యాయానికి 18వ అధ్యాయానికి మధ్యలో ఏం జరిగింది? సౌలు చనిపోవడం, దావీదు రాజు కావడం, ఇవన్నీ కూడా జరిగాయి. దావీదు సౌలుని తన చేతులతో చంపకపోయినప్పటికీ, సౌలు యొక్క కుమారుల్ని తన చేతులతో చంపకపోయినప్పటికీ దావీదు రాజు అయ్యాడు. దేవుడు దావీదుని అంత గొప్పగా రక్షించాడు. దావీదు తన చేతులతో పాపం చేయలేదు, అయినా కానీ దావీదు యొక్క శత్రువులందరూ చనిపోయారు, దావీదు రాజుగా అయ్యాడు. ఇదంతా కూడా జరిగిందంటే కేవలం దేవుడి వల్లే అన్నట్టుగా దావీదు గర్వపడుతున్నాడు, దేవుణ్ణి కీర్తిస్తున్నాడు. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఏ మార్గంలో నడవాలి, ఎలా ఆలోచించాలి, ఇవేవి కూడా తెలియని రోజుల్లో కూడా నేను ఎలా ఉండాలో నాకు తెలిపింది దేవుడు మాత్రమే. ఏం చెయ్యాలో ఆలోచించలేని పరిస్థితుల్లో నాకు ఆలోచన ఇచ్చింది దేవుడు మాత్రమే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఎత్తడి విల్లును ఎక్కుపెట్టును, నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. పైన అధ్యాయం 17వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాం? నీ కుడి చెయ్యి ద్వారా నన్ను రక్షించు అన్నట్టు వేడుకున్నాడు. ఇక్కడ దేవుడు నన్ను రక్షించాడు అన్నట్టుగా దేవుణ్ణి కీర్తిస్తున్నాడు. నేను యుద్ధాలు చేశానన్నా, యుద్ధాల్లో గెలిచానన్నా అదేదో నా బలం కాదు, అదేదో నా గొప్పతనం కాదు, దేవుడు నాకు యుద్ధం ఎలా చేయాలో నేర్పాడు, దేవుడే నా తరపు నుండి యుద్ధం చేశాడు, దేవుడే నా బాణాలు వేసాడు అన్నట్టుగా మొత్తం కీర్తి మొత్తాన్ని దేవుడికే ఇస్తున్నాడు. నేనేదో గొప్పవాడిని, నా
బలంతో నేను గెలిచాను, నా బలంతో నేను రాజుగా అయ్యాను, అలా మాట్లాడలేదు దేవుడు. దేవుడు మేలు చేసిన తర్వాత ఇది దేవుడి వల్లే జరిగింది అన్నట్టుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. ఈ కాలంలో చాలామంది సమస్యలు వచ్చినప్పుడేమో దేవుడిని నిందిస్తారు, దేవుడే ఎందుకు సమస్యలు పెట్టావు అని. మేలు జరిగినప్పుడేమో మేము బాగా కష్టపడ్డాం, మేము మంచిగా ఉన్నాం, మా వల్లే ఇలా అయింది అన్నట్టుగా గర్వపడతా ఉంటారు. మేలు జరిగినప్పుడేమో గర్వపడతా ఉంటారు కొంతమంది, తప్పు జరిగినప్పుడేమో దేవుడిని నిందిస్తూ ఉంటారు. దావీదు అలా ఉండట్లేదు. మేలు జరిగినప్పుడు, కీడు జరిగినప్పుడు దేవుడినే ఆశ్రయిస్తున్నాడు, దేవుడికే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. నా పాదములకు చోటు విశాల పరిచితివి, నా చీల మండలు బెనకలేదు. అంతకుముందు నేను తప్పించుకుని తిరిగేవాడిని, ఇప్పుడు నన్ను దేవుడు రక్షించాడు. నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపజేయు వరకు నేను తిరగను. వారు నా పాదముల కింద పడుదురు, వారు లేకపోవునట్లు నేను వారిని అణగదొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచి వారిని నా కింద అణచివేచితివి. నా శత్రువులను వెనకకు నీవు మళ్ళ చేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. కేవలం సౌలు విషయంలోనే కాదండి, దావీదు గారు చాలా యుద్ధాలు చేశారు కదా, ఆ యుద్ధాలన్నింటిలో కూడా నాకు తోడుంది దేవుడే. నేను ఆ యుద్ధాలన్నింటిలో కూడా విజయం సాధించానంటే అది దేవుడి వల్లే. నా శత్రువులు అంతమయ్యారంటే అది దేవుడి వల్లే, నా వల్ల కాదు అన్నట్టుగా అక్కడ కూడా దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. వారు మొరపెట్టిరు గాని రక్షించువాడు లేకపోయాను, యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమియక ఉండెను. ఎందుకు? దేవుడు నీతిమంతుల పక్షంగా ఉంటాడు కాబట్టి. ఎవరైతే మంచిగా ఉంటారో, మంచి హృదయం కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళ వైపు నుండి దేవుడు ఆలోచిస్తాడు, వాళ్ళని రక్షిస్తాడు. కానీ చెడ్డ వాళ్ళని దేవుడు ఎందుకు రక్షిస్తాడు అని దాని భావం. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. ప్రజలు చేయు కలహముల్లో పడకుండా నీవు నన్ను విడిపించితివి, నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. కేవలం ఇజ్రాయెల్ మధ్య కాదు, దేవుడు అన్యజనుల్లో కూడా నన్ను గొప్ప చేశాడు, అన్యజనులకు కూడా దేవుడి కీర్తి వ్యాపిస్తుంది అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ చెప్తున్నారు. ఇదే మాటని నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి కింద కూడా మాట్లాడతాడు. అన్యజనులు కూడా దేవుని తెలుసుకుంటున్నారని ఈ మాటల్ని కొత్త నిబంధనలో పౌలు గారు కూడా వాడతారండి. రోమీలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం చూస్తే 8-9 వచనాల్లో అన్యజనులకు కూడా దేవుడి కీర్తి వ్యాపిస్తుంది అని కింద మనం ఏదైతే చదువుకుంటామో ఈ మాటల్ని కొత్త నిబంధనలో పౌలు గారు కూడా వాడుకుంటారు. పాత నిబంధనలో దావీదు ద్వారా అన్యజనులు చాలా మంది దేవుడికి దగ్గరయ్యారు. కొత్త నిబంధనలో ఆ దావీదు సంతానమైన యేసుక్రీస్తు ద్వారా అన్యజనులు అందరూ కూడా నిజమైన దేవుడికి దగ్గర అవుతున్నారు అని దాని భావం. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులు అగుదురు, అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్తాన గలవారే వణుకుచు తమ దుర్గములను విడిచిపెట్టి వచ్చెదరు. నిస్తాన గలవారే అంటే ఏదో గుండెపోటు వచ్చినట్టుగా అలా వణుకుచు నా దగ్గరకు వస్తారు, నా ద్వారా నిజమైన దేవుడి దగ్గరకు వస్తారు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందును గాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. ఇదంతా కూడా ఎందుకు పొగుడుతున్నాడు? అన్యజనులు కూడా దేవుడి గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు. దేవుడు ఎంత గొప్పవాడో, నీతిమంతుల్ని దేవుడు ఎలా రక్షిస్తాడో వాళ్ళు కూడా తెలుసుకుంటారు అన్నట్టుగా కీర్తిస్తున్నాడు. జనములను నాకు లోబరుచువాడు ఆయనే, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచు వారందరికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. ఇజ్రాయేలీలు కానీ అన్యజనులు కానీ ఎవరెవరైతే దావీదుకి వ్యతిరేకంగా తిరిగారో లేదా చెడ్డవాళ్ళు నీతిమంతులకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు దేవుడు నీతిమంతుల్ని రక్షిస్తాడు, చెడ్డవాళ్ళని శిక్షిస్తాడు. దాని ద్వారా అనేక మంది దేవుడికి దగ్గర అవుతారు. అందువలన యెహోవా అన్యజనుల్లో నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామకీర్తనను గానము చేసేదను. ఇదే మాట ఈ 49వ వచనంలో ఏదైతే మాట కనబడిందో ఇదే మాటని నేను పైన చెప్పాను కదా, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 8-9 వచనాల్లో ఉంటుందని అక్కడ కూడా మనం చూడొచ్చు. దీని భావం అంతా ఏంటంటే పాత నిబంధన కాలంలో దావీదు ద్వారా దేవుడు దావీదుకి ఎంతగా తోడై ఉన్నాడు అనే దాని ద్వారా అనేక మంది అన్యజనులు దేవుణ్ణి తెలుసుకున్నారు. కొత్త నిబంధనలో ఆ దావీదు సంతానం మెస్సయ్య దావీదు చిగురైన యేసుక్రీస్తు ద్వారా అనేక మంది దేవుడికి దగ్గరయ్యారు. అనేక మంది అన్యులు దేవుణ్ణి తెలుసుకుంటున్నారు అని దాని అర్థం. దేవుడు పాత నిబంధన నుండి కూడా మనం ఆదికాండం నుండి చదువుకుంటానే వస్తున్నాం కదా, దేవుడు కేవలం ఇజ్రాయెల్ కోసం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తుని పంపించారు. అది ఇజ్రాయేలీల ద్వారా జరిగింది, అంతేగాని ఇజ్రాయెల్ కోసం మాత్రమే కాదు. అన్యజనుల గురించి మనం పాత నిబంధనలో చాలాసార్లు చదువుకున్నాం. కొత్త నిబంధన అయితే డైరెక్ట్గా యేసుక్రీస్తు ద్వారా అనేక మంది అన్యజనులు దేవుని నమ్ముకున్నారు. యేసుక్రీస్తు వారి గురించి పౌలు కానీ భక్తులు కానీ వీళ్ళందరూ అందరికీ ప్రకటించడం వల్ల అనేక మంది అన్యులు దేవుడు తెలియని వారు భూమి నలుదిక్కుల నుండి దేవుని నమ్ముకోవడానికి వస్తున్నారు, తమ మనసు మార్చుకుంటున్నారు, మంచిగా మారుతున్నారు అని దాని అర్థం. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయు వాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము
నిత్యము కనికరము చూపువాడవు. అభిషేకించిన దావీదు అంటే దావీదు, అతని సంతానము అంటే దావీదికి దేవుడిచ్చిన వాగ్దానం, అతని సంతానం అంటే యేసుక్రీస్తు అన్నట్టుగా మనం సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం కానీ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం కానీ అక్కడ కూడా మనం చదువుకున్నాం కదా. దావీదు సంతానం, దావీదు చిగురు అంటే యేసుక్రీస్తు వారు. ఈ మాట అనేది దేవుడు దావీదుతో వాగ్దానం చేసిన తర్వాత రాయబడింది. దావీదుతో చెప్తాడు కదా, నీ ద్వారా యేసుక్రీస్తు వస్తాడు నిత్యమైన రాజు అని చెప్పి. ఆ వాగ్దానం తర్వాత ఈ 18వ కీర్తన రాయబడింది అనేది మనం గమనించాలి. 17వ కీర్తన ఏమో దావీదు గారు సమస్యల్లో ఉన్నప్పుడు రాయబడింది. 18వ కీర్తన ఏమో దావీదు ఆ సమస్యల నుండి బయటపడిన తర్వాత దేవుడు దావీదుతో వాగ్దానం చేసుకున్న తర్వాత, మెస్సేజ్ గురించి వాగ్దానం చేసుకున్న తర్వాత రాయబడింది. ఈ 18వ కీర్తన అంతా కూడా దేవుణ్ణి కీర్తించడం, దేవుడు సమస్యల నుండి ఎలా రక్షించాడు, అలాగే దావీదు ద్వారా దేవుడు మెస్సేజ్ని రప్పిస్తాడు, ఆ వాగ్దానాన్ని కూడా గుర్తెచ్చుకొని దావీదు గారు ఇక్కడ దేవుణ్ణి కీర్తిస్తున్నారు అనేది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 17వ అధ్యాయం ఏమో మనం సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడికి ఎలా ప్రార్థించాలి, ముందు మనం మంచిగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, మన సమస్యల్ని తొలగించు అని దేవుడికి ప్రార్థన చేయాలి అనేది 17వ అధ్యాయం మనం చదువుకున్నాం. ఆ తర్వాత ఆ సమస్యల నుండి దేవుడు విడిపించిన తర్వాత, దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత అప్పుడు దేవుడిని ఎలా కీర్తించాలి, దేవుడికి ఎలా కృతజ్ఞత తెలపాలి అనేది ఈ 18వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఈ 17, 18 ఈ 2 అధ్యాయాల్లో ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. బాధల్లో ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేయడం, ఆ బాధలను తొలగించిన తర్వాత దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం, ఈ 2 కూడా ముఖ్యమే. 2 మన జీవితంలో ఉండాలి అనేది ఈ రోజు చదువుకున్న ఈ 2 అధ్యాయాల ద్వారా మనకు అర్థం అవ్వాలి. 19వ అధ్యాయాన్ని మనం రేపటి నుండి చదువుకుందాం. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.